హలో మూవీ బడ్డీస్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి 'గెట్ అవుట్'. ఇదైతే ఒక సస్పెన్స్ అండ్ సైకలాజికల్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ మూవీకి అంతేకాకుండా ఆస్కార్ లెవెల్‌లో అయితే అవార్డు కూడా వచ్చింది. అసలు స్టోరీ ఏంటో చూసేద్దాం. మూవీ స్టార్టింగ్‌లో ఒక బ్లాక్ మ్యాన్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ స్పెసిఫిక్‌గా ఎందుకు బ్లాక్ మ్యాన్ అన్నానంటే ఈ మూవీ మొత్తం రేసిజం అండ్ స్కిన్ కలర్ మీద అయితే ఉంటుంది. ఇంకా అతన్ని ఎవరో కిడ్నాప్ చేసి అక్కడి నుంచి అయితే తీసుకొనైతే వెళ్ళిపోతారు. ఇంకా సీన్ కట్ చేస్తే క్రిష్ అనే ఒక అతనైతే చూపిస్తాడు. తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తన పేరు వచ్చేసి రోజ్. ఇతనైతే వైట్‌గా అయితే ఉంటుంది. ఇంకా తను అయితే బ్లాక్ మ్యాన్‌గా అయితే ఉంటాడు. ఇంకా మన మ్యాటర్ మన ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం. మా ఇంట్లో ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని చెప్పి అయితే రోజ్ అయితే చెప్తుంది. కానీ క్రిష్‌కి మాత్రం చాలా నర్వస్‌గా అయితే ఉంటుంది. ఎందుకంటే తను బ్లాక్ మ్యాన్. ఇంకా వాళ్ళైతే కారులో అయితే వెళ్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత క్రిష్ రాడ్ అయిన తన ఫ్రెండ్‌కైతే ఫోన్ చేసి, "నా కుక్కని బాగా చూసుకో. నేను మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను" అని చెప్పైతే చెప్తాడు. ఆ తరువాత ఇంక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోజ్ ఒక జింకనైతే గుద్దేసైతే చంపేస్తుంది. ఆ తరువాత అక్కడికి ఒక పోలీస్ అతనైతే వస్తాడు. అతను సార్‌కి అయితే క్రిష్‌ని అయితే పాయింట్ ఔట్ చేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు. దానికి రోజ్‌కి చాలా కోపం వచ్చి అక్కడైతే తిడుతుంది. ఎందుకంటే ఇక్కడ క్రిష్ అనేది బ్లాక్ మ్యాన్. సో, ఈ కాప్ వచ్చేసి వైట్ మ్యాన్. చెప్పాను కదా మూవీ స్టార్టింగ్‌లో రేసిజం చాలా ఉంటుందని. ఇంకా క్రిష్ అండ్ రోజ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ఇంకా వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అండ్ వాళ్ళ మమ్మీ డాడీ అయితే చాలా మంచిగా అయితే మాట్లాడతారు. క్రిష్‌కి చాలా నచ్చుతుంది. ఆల్మోస్ట్ రోజ్ వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పేసుకుంటారు. ఇంత ఈజీగా ఒప్పుకుంటారా అని చెప్పైతే తనకైతే డౌట్ వస్తుంది. ఇంకా రోజ్ వాళ్ళ మమ్మీ వచ్చేసి సైకాలజిస్ట్. ఇంకా డీన్ అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి న్యూరో సర్జన్. ఇంకా తనకి ఒక బ్రదర్ కూడా ఉంటారు. ఆ బ్రదర్ కూడా ఎంబీబీఎస్ చేస్తున్నారు అని చెప్పి తనకైతే తెలుస్తుంది. ఇంకా క్రిష్ వాళ్ళ తనంతా ఇల్లంతా చూస్తూ ఉంటాడు. అక్కడే రోజ్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు బ్లాక్ మ్యాన్స్ అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ నాన్ననైతే అడుగుతాడు, ఎందుకు బ్లాక్ మ్యాన్స్ వర్క్ చేస్తున్నారు అని చెప్పైతే అడిగితే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడే వర్క్ చేసేవాళ్ళు. ఇంకా వాళ్ళ తర్వాత వీళ్ళే వచ్చి ఇక్కడ వర్క్ చేశారు అని చెప్పి అయితే వాళ్ళ ఫాదర్ అయితే చెప్తారు. కానీ వాళ్ళ ఫేస్‌లో అయితే ఎటువంటి ఎక్స్‌ప్రెషన్స్ అయితే ఉండవు. చాలా డల్‌గా అయితే ఉంటాయి. ఇంకా అప్పటికే క్రిష్‌కి కొంచెం అనుమానంగా అయితే ఉంటుంది. ఆ తర్వాత అక్కడికి వాళ్ళ బ్రదర్ అయితే వస్తాడు. ఇంకా డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళ బ్రదర్ క్రిష్‌ని అయితే అవమానంగా అయితే మాట్లాడతారు. ఎందుకంటే బ్లాక్ మ్యాన్ కాబట్టి. ఇంకా అప్పుడు రోజ్ వాళ్ళ మమ్మీ వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి అయితే తననైతే తిడుతుంది. ఇంకా రోజ్ అయితే ఇంక తననైతే సారీ చెప్తూ ఉంటుంది. క్రిష్ బయట వాకింగ్ చేద్దామని చెప్పి అయితే బయటికైతే వెళ్తాడు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఇద్దరు బ్లాక్ మ్యాన్స్ సర్వెంట్స్ ఉంటారు కదా! ఒక అతని పేరు వచ్చేసి వాటర్. తనైతే ఫాస్ట్‌గా అయితే పరిగెత్తుకుంటూ తన దగ్గరికైతే వచ్చి ఇంకా అలానే అయితే వెళ్ళిపోతాడు. ఇంకొక అమ్మాయి పేరు వచ్చేసి జెజునా. ఈ అమ్మాయి అయితే చాలా వింతగా అయితే చూస్తూ ఉంటుంది. హాల్‌లో వాళ్ళ మమ్మీ అయితే ఒంటరిగా అయితే కూర్చున్నప్పుడు క్రిష్ అయితే అక్కడికైతే వెళ్తాడు. నాకు స్మోకింగ్ అలవాటు చాలా ఉంది. మీరు సైకాలజిస్ట్ కదా! నాకు పొగడతారా అని చెప్పైతే సిల్లీగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నిన్ను హిప్నటైజ్ చేస్తాను. ఖచ్చితంగా నీ స్మోకింగ్ పోతుంది చూడు అని చెప్పి అయితే ఒక కప్పులో స్పూన్ తీసుకొని గిరగిరా తిప్పి 3 సార్లు అయితే కొడుతుంది. ఇంకా ఆ తర్వాత తను ఎక్కడికో వెళ్ళిపోయినట్లయితే అనిపిస్తుంది. ఇంకా సడన్‌గా కళ్ళు తెరిచైతే చూస్తాడు. అదైతే ఒక డ్రీమ్. ఇంకా మార్నింగ్ లేవగానే అక్కడికి వాటర్ వచ్చేసి చాలా సిల్లీగా అయితే మాట్లాడతారు. ఏమనుకోవద్దు రాత్రి నిన్ను భయపెట్టేశాను. అది నేను జాగింగ్ చేస్తున్నాను అని చెప్పి అయితే వాటర్ అయితే చెప్తాడు. ఇంకా ఆ తరువాత రోజ్ దగ్గరికైతే మాట్లాడుతూ ఉంటారు. నాకు మీ ఫ్యామిలీ చాలా నచ్చారు. కానీ కొంచెం వింతగా అనిపిస్తుంది అని చెప్పి అయితే క్రిష్ అయితే చెప్తాడు. ఇంకా వాళ్ళ ఇంటికి చాలామంది బంధువులైతే వస్తారు. తనకి చాలా గిల్టీగా ఉంటుంది. ఎందుకంటే అందరూ వైట్ మ్యాన్స్ మధ్యలో నేనున్నాను అని చెప్పి అయితే తనకైతే ఉంటుంది. ఇంకా ఇంకొక అతనైతే కనపడతారు. అతని పేరు వచ్చేసి డ్యూ. ఇతనైతే ఎక్కడో చూశాను అని చెప్పి అయితే క్రిష్‌కైతే అనిపిస్తుంది. తను చాలా ముసలి వాళ్ళ బట్టలు వేసుకొని అయితే ఉంటాడు. కొంచెం ముసలి వాళ్ళలా కూడా మాట్లాడతారు. ఇంకా నిజానికి చెప్పాలంటే ఫస్ట్‌లో కిడ్నాప్ అయ్యాడు కదా! సో, అతనైతే ఇతనే అన్నమాట. ఇంకా పక్కనే కూర్చొని ఒక అతనైతే ఉంటాడు. తన పేరు వచ్చేసి జిమ్మన్. ఇతనికైతే ఒక గ్యాలరీ అయితే ఉంటుంది. అతను ఒక ఫోటోగ్రాఫర్. ఇంకా అంతే కాకుండా తను క్రిష్ కూడా అక్కడ వేసిన పెయింటింగ్స్ అన్నీ జిమ్మన్ ఫోటోగ్రాఫ్‌లో అయితే అంటించేవాడు. ఇంకా అలానే మాట్లాడుతూ ఉంటారు. నా కళ్ళు లేకపోవడంతో నేను కెమెరాని కిక్ చేయలేకపోయాను. అందుకే ఫోటోగ్రాఫర్ పెట్టుకొని బ్రతుకుతున్నాను అని చెప్పి తనైతే మాట్లాడతాడు. ఇంకా క్రిష్ అయితే ఇంట్లోకైతే వెళ్తాడు. ఇంకా అక్కడ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా తను అలా వెళ్ళిపోగానే అందరూ మాట్లాడుకోవడం ఆపేసి పైకైతే చూస్తారు. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే తన కోసమే మాట్లాడుతున్నట్టు నటిస్తున్నట్లయితే ఉంటుంది మనకి
మనకి చూడ్డానికి. ఇంకా తర్వాత క్రిష్ పైకి వెళ్ళి నాకు కొంచెం వింతగా ఉంది అని చెప్తాడు. ఇక తన ఫోన్ ఛార్జ్ అయితే ఎవరైతే తీసేసి ఉంటారు. అప్పుడు రోజుకి అయితే జడ్జునాకు నేనంటే ఇష్టం లేదు, నన్ను కోపంగా చూస్తుంది, తనే రూమ్ క్లీన్ చేస్తున్నాను అయితే ఛార్జింగ్ తీసేసింది అని అయితే చెప్తారు. ఇంకా క్రిష్ తన ఫ్రెండ్ అయిన రాడ్‌కి అయితే ఫోన్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అప్పుడైతే రాడ్ అయితే ఇదొక ట్రాప్ రా, వైట్ వాళ్ళు అలా నిన్ను ట్రాప్ చేస్తున్నారు, హిప్నటైజ్ చేస్తున్నారు, నువ్వు స్మోకింగ్ కూడా మానేసావా ఇన్ని రోజుల నుంచి అని అయితే వాళ్ళైతే మాట్లాడుకుంటారు. ఫస్ట్ నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని ఎలాగోకలా బయటకైతే పడిపో అని అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తాడు. ఇంకా ఆ తరువాత జడ్జున అయితే అక్కడికి రూమ్‌లోకి వచ్చి నేను కావాలని అయితే తీయలేదు, అది తీసేటప్పుడు నేను రూమ్ క్లీన్ చేసేటప్పుడు అది మర్చిపోయి అయితే పక్కకొచ్చేసింది, మళ్ళీ పెడదాం అనుకున్నాను, నేను మర్చిపోయి వెళ్ళిపోయాను అని అయితే చెప్తుంది. ఇంకా ఆ తర్వాత తను చెప్తున్నప్పుడు కళ్ళల్లోంచి వాటర్ అయితే వస్తూ ఉంటాయి. తనకి ఎందుకు వాటర్ వస్తూ ఉంటాయో అర్థమైతే అవ్వదు. తను ఏదో చెప్పాలనుకుంటూ ఉంటుంది కానీ చెప్పలేకపోతుంది. సో ఇలా అయితే ఉంటుంది. తర్వాత ఇంకా కిందికి వెళ్ళి తననైతే ఫోటో అయితే తీస్తాడు. ఎవరినంటే ఆ డ్యూ ఉంటాడు కదా, సో తననైతే ఫోటో తీసి తనకి ఫోటో తీస్తున్నప్పుడు ఏమవుతుందంటే నోస్లోంచి బ్లడ్ కూడా వస్తుంది. ఆండ్రూ ఇంకా కోపంగా అయితే తన వెంట అయితే పడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఫోటో ఎందుకు తీసావు నాది అని అయితే తనైతే కొంచెం వింతగా అయితే ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత ఇంకా రోజ్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ గురించి అయితే చెప్తూ ఉంటాడు. అంటే క్రిష్ వాళ్ళ అమ్మ గురించి. మా మమ్మీ యాక్సిడెంట్లో అయితే చనిపోయింది, నేను కొంచెం ఆలస్యంగా ఫోన్ చేశాను అంబులెన్స్కి, సో అలా అయితే చనిపోయింది, నేను చాలా బాధపడుతున్నాను మా అమ్మ చనిపోయినందుకు అని అయితే తన ఫ్యామిలీ గురించి కొంచెం స్టోరీ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా నీకేం అవ్వదు, మేమందరం ఉన్నాము అని అయితే రోజ్ అయితే చెప్పి కొంచెం ధైర్యం అయితే చెప్తుంది. ఇంకా అంతేకాకుండా అక్కడ వాళ్ళ వైట్ మ్యాన్స్ అందరూ బింగో గేమ్ అయితే ఆడుకుంటూ ఉంటారు. ఇంకా క్రిష్ ఫోటో కూడా అక్కడైతే ఉంటుంది. నిజానికి చెప్పాలంటే వాళ్ళు బింగో గేమ్ ఆడడం లేదు, వేలం పాట వేస్తూ ఉంటారు క్రిష్ని. ఆ తర్వాత ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత క్రిష్ ఆండ్రూ ఫోటో తీసి తన ఫ్రెండ్కి అయితే పెడతాడు. సో ఇతన్ని నేను చూశానురా, తను చాలా రోజుల కిందటే మిస్ అయ్యాడు, సో తను అక్కడ ఉన్నాడా, ఈ వైట్ మ్యాన్స్ అందరూ బ్లాక్ పీపుల్స్ని హిప్నటైజ్ చేసి తన వశీనంలో తీసుకుంటున్నారు, ఫస్ట్ నువ్వు అక్కడి నుంచి అయితే వచ్చేసే అని అయితే చెప్తుంది. ఇంకా రోజ్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నా ప్యాక్ చెయ్యి నా సామాన్లన్నీ అని అయితే క్రిష్ అయితే చెప్తాడు. ఇంకా తను కార్ కీస్ అయితే వెతుకుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే వెతుకుతున్నప్పుడు అయితే తన ఫొటోస్ అయితే కనిపిస్తాయి. అంటే రోజ్ ఇంతకుముందు చాలామంది బ్లాక్ పీపుల్స్తో చాలా క్లోజ్గా ఉన్నట్లయితే ఫొటోస్ అయితే ఉంటాయి. ఇంకా అక్కడ వర్క్ చేస్తున్న వాటర్తో కూడా కలిసి ఉన్నట్లయితే ఫోటో అయితే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత కీస్ ఎక్కడున్నాయి, నా కార్ కీస్ ఇవ్వు అని అయితే రోజ్ని అయితే అడుగుతుంది. ఇంకా రోజ్ అయితే వెతుకుతూ కార్ కీస్ని అయితే తీస్తుంది. నీకు తెలుసు కదా నేను ఈ కార్ కీస్ ఇవ్వనని అని అయితే రోజ్ కూడా ప్లేట్ అయితే మార్చేస్తుంది. మనకి ఇప్పుడే ఇక్కడ అర్థం అవ్వాలి, ఇంకా ఏదో జరగబోతుంది అని ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత రోజ్ వాళ్ళ మదర్ అక్కడికి వచ్చి కప్పులో స్పూన్ పెట్టి తిప్పుతూ 3 సార్లు అయితే కొడుతుంది. ఇంకా సడన్గా అయితే స్పృహ తప్పి అక్కడి నుంచి అయితే పడిపోతాడు. ఇంకా రాడ్ ఎంత ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడంతో రాడ్ తన పై ఆఫీసర్ వాళ్ళకి ఇలా వైట్ మ్యాన్స్ని హిప్నటైజ్ చేసి తన వశీనంలో తీసుకుంటున్నారు, సో మనం హెల్ప్ చేయాలి మా ఫ్రెండ్కి అని అయితే చెప్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు. అక్కడ ఉన్న వాళ్ళు దీన్ని అయితే సిల్లిగా అయితే తీసుకుంటారు. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందంటే తనను ఒక రూమ్లో అయితే బంధిస్తుంటారు. ఇంకా ముందరైతే ఒక టీవీ అయితే ప్లే అయితే అవుతుంది. మనకి ఇప్పుడే అర్థమవుతుంది. అంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, రోజ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, సో వాళ్ళ తాత కూడా న్యూరోలాజిస్ట్. ఇంకా అంతేకాకుండా తను ఒక ట్రీట్మెంట్ అయితే కనుక్కొని ఉంటాడు. అదేంటంటే మైండ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే ముసలి వాళ్ళ మైండ్ ఒక యంగ్స్టర్స్కి తన మైండ్ని అంతా ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు ముసలి వాళ్ళు కూడా యంగ్ మ్యాన్స్ లాగా ఆలోచించి సో వాళ్ళలోకి అయితే వెళ్ళిపోతుంది. సో మనం ఇది ఇస్మాస్ శంకర్లో చూసుంటాం కదా, సో అలాంటి ట్రాన్స్ప్లాంటేషనే అనమాట. ఇంకా అప్పుడే అర్థమవుతుంది. అంటే వ్యాటర్లోకి తన గ్రాండ్ ఫాదర్, అంటే ఇంకా జడ్జినాలోకి తన గ్రాండ్ మదర్ని అయితే మైండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే జరిగి ఉంటుంది. అంటే వీళ్ళు ఫస్ట్గా అయితే ఒక సబ్జెక్ట్ అయితే ఎంచుకుంటారు. ఇంకా ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఓల్డ్ మెన్స్ ఉంటారు కదా, వాళ్ళు చనిపోయే ముందు ఆ మైండ్ అంతా తీసి వీళ్ళల్లోకి అయితే హిప్నటైజ్ చేసి కొంచెం అయితే అయితే మైండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేస్తారు. సో ఇదంతా స్టోరీ అంతా అయితే ఆ టీవీలో అయితే ప్లే అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇంకా క్రిస్టియన్ కూడా వేలం పాటలో అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎంచుకొని ఉంటారు. ఇంకెవరో ఒకరి గ్రాండ్ పేరెంట్కి అయితే తనకైతే మైండ్ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేస్తారు. ఇంకా అక్కడికి వాళ్ళ బ్రదర్ అయితే వస్తాడు, అదే రోజ్ వాళ్ళ బ్రదర్.
తనకి సర్జరీ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ తరువాత తననైతే కొట్టి అక్కడి నుంచయితే వెళ్ళిపోవాలని ట్రై అయితే చేస్తాడు. ఇంక తనకి చెవులోకి అంటే ఆ సౌండ్ ఉంటుంది కదా! అది వినిపించుకోకుండా దూదైతే పెట్టుకుంటాడు. ఇంక వాళ్ళ మమ్మీని, వాళ్ళ డ్యాడీని అక్కడ చంపేసి అయితే కారులో అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అయితే జజున అయితే ఎదురైతే పడుతుంది. తను కూడా బాధితురాలే కదా! అని చెప్పి తననైతే కారులో అయితే ఎక్కించుకుంటాడు. ఇంకా ఆ తర్వాత ఆ సౌండ్ విని అయితే అక్కడికి రోజ్ అయితే వస్తుంది. ఇంకా మధ్యలో ఈ జజున కూడా "నువ్వు మా ఫ్యామిలీని అందరిని చంపేశావు" అని చెప్పి అయితే క్రిష్ మీదకైతే అటాక్ అయితే చేస్తుంది. ఇంకా అటాక్ సమయంలో ఏమవుతుందంటే కార్ అయితే చెట్టుకైతే గుద్దుకుంటుంది. ఇంకా ఆ తర్వాత రోజ్‌ని కూడా చంపేయాలి అని చెప్పి అయితే అనుకుంటాడు. ఇంకా అక్కడికే వాటర్ కూడా వచ్చి "ఇంకా మా ఫ్యామిలీని చంపేశావు నువ్వు" అని చెప్పి అయితే అంటుంది. ఇంకా అక్కడ ఉన్న దాన్ని మైండ్‌ని ఆఫ్ చేసేస్తే అప్పుడు ఇంకా తననైతే చంపేస్తాడు. ఎవరంటే వాటర్ వచ్చేసి రోజ్‌ని చంపేస్తాడు. ఇంకా రోజ్ అయితే ఇంకా కొంచెం బ్రతికే ఉంటుంది. క్రిష్ నేను చంపలేను అని చెప్పి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అప్పటికే తన ఫ్రెండ్ అయితే రాడ్ అయితే తన పోలీస్‌ని తీసుకొని అయితే వచ్చేస్తారు. రాడ్ అండ్ క్రిష్ ఇంకా తనని అక్కడే వదిలేసి అయితే వెళ్ళిపోతారు. ఇంతటితో ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.